వెల్కమ్ టు అబి టీవీ. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి చాలా సభలలో చెప్తుంటాడు, తెలంగాణలో 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగానే అడుగులు ముందుకు వేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే జిల్లా కేంద్రాలలో మహిళల కోసం ఇందిరా క్యాంటీన్లు ఓపెన్ చేసిండు. అంటే వాళ్ళు చేసుకొని వచ్చే వంటలు వాళ్ళే అమ్ముకొని ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా ఆ యొక్క కార్యక్రమం కూడా చేపట్టిండు. ఇక ఆధార్ సెంటర్లు కానీ మీ సేవా కేంద్రాలు కానీ డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకు కేటాయించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇక అదేవిధంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అంటే వడ్డీ లేని రుణాలు ఇప్పటికే అందిస్తూ ఉంది. వాళ్ళు ఏదైతే బ్యాంకు నుంచి రుణాలు తెచ్చుకొని చిన్న చిన్న వ్యాపారాలు, కుట్టు మిషన్లు, పాడి పరిశ్రమలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకులలో ఎలాంటి వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఉంది. ఇక ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో రేవంత్ సర్కార్ మరొక గుడ్ న్యూస్ చెప్పింది డ్వాక్రా సంఘాలకు. అదేంటంటే డ్వాక్రా సంఘాలకు అద్దె బస్సులు ఇవ్వనుంది ఇప్పటి నుంచి. అంటే మొదటి విడతగా 150 డ్వాక్రా సంఘాలకు 150 అద్దె బస్సులను ఇస్తుంది ప్రభుత్వం. ఆ అద్దె బస్సులకు ఒక్కో బస్సుకు ఒక్కో నెల 77,220 రూపాయలు ఆర్టీసీ చెల్లించనుంది. అయితే ఈ యొక్క పథకాన్ని మార్చి 8న అయినటువంటి మహిళా దినోత్సవం రోజున హైదరాబాద్ పేరడ్ గ్రౌండ్లో ప్రారంభించనున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ కొత్తగా 450 డ్వాక్రా సంఘాలకు మరొక 450 బస్సులను కూడా ఇవ్వనున్నట్లు సమాచారం ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు మహిళల అభివృద్ధి ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పినలో భాగంగానే వాళ్లకు ఇలాంటి పథకాలను ముందుకు తెస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అబి టీవీ.